రాజా సింగ్ గారు చెప్పిన ఆరోపణలు తీసుకుంటే కేసీఆర్ తో అంత కొట్లాడి 48 జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 48 కార్పొరేటర్లు గెలిచినాక ఒక లింగోజీ కూడా కార్పొరేటర్ చనిపోతాడు. చనిపోయిన కొన్ని రోజులకే అక్కడ వీళ్ళు బీజేపీ వాళ్ళు ఎవరితో కొట్లాడారు, బీఆర్ఎస్ తో కొట్లాడారు. బీజేపీ నాయకులు ప్రగతి భవన్కి వెళ్ళి కేటీఆర్ ని కలిసి మాకు యునానిమస్ గా పెట్టమని అడుగుతారు. అక్కడ బీజేపీ గెలిచిన సీటు వీళ్ళిద్దరు బీజేపీ బీఆర్ఎస్ కలిసి డ్రామా ఆడేసరికి అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే బహిరంగంగా తెలిసిపోతుంది. ఇప్పుడు బండి సంజయ్ గారు రాకముందు ఒక నెరేటివ్ ఉండే, బండి సంజయ్ గారు రాగానే దుబ్బాకలో దుమ్మురేగింది, హుజురాబాద్ లో గెలిచింది, తర్వాత మన జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో 48 సీట్లు గెలిచింది. అట్లా ఒక వేవ్ మీదకి వచ్చిన బండి సంజయ్ని లాగింది ఎవరు? బండి సంజయ్ బండి స్పీడ్ గా పోతున్న బండి సంజయ్ బండిలో కాళ్ళ పరిగెడుతున్న బండి సంజయ్ కాళ్ళలో కట్టబెట్టింది ఎవరు? బండి సంజయ్ని ఎందుకు తీసేసారంటే ఇప్పటివరకు ఎవరికి చెప్పరు. అదే బండి సంజయ్ని తీయకపోతే బీజేపీ పార్టీ ఎదిగేదని బీజేపీ క్యాడర్ అంతా నమ్ముతుంది. సరే వాళ్ళ పార్టీ ఇష్టం, వాళ్ళు ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఇవాళ బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, దాదాపు 3 సంవత్సరాలు అయిపోయింది. ఒక్కటన్నా ప్రజాక్షేత్రంలో ఒక్క ఉద్యమం అన్నా చేసిర్రా? నిరుద్యోగులను లాఠీ చార్జ్ కొట్టినప్పుడు మేమే పోవాల్సి వచ్చింది.